హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లారీ ఫ్యామిలీ. ఈరోజు ఒక చిన్న ఫ్యామిలీ వీడియో అనమాట. అదేంటంటే మా చిన్న పాప యూట్యూబ్లో వ్లాగ్స్ చూసి మనం కూడా వ్లాగ్ చేద్దాం అని అడుగుతుంది. సో తనకి ఒక శారీ కడుతూ ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్. దాదాపు మా పాప చిన్న పాప. సో దీనికి శారీ కట్టుకోతాం అనమాట. శారీ ఏంటంటే ఇది పట్టు లెహంగా మీద చిన్నప్పుడు బ్లౌజ్ అనమాట. మా పెద్ద పాపది, తర్వాత మా చిన్న పాపకి వచ్చిందనమాట. ఇది బ్లౌజ్. ఇది నా శారీ వీడియోలో చూసే ఉన్నారు. స్పెషల్ అయితే ఈజీగా ఉంటుందని చెప్పి తీసుకున్నాను. ఇది శారీ చూద్దాం ఎలా ఫస్ట్ లోపల లంగా బదులు ప్యాంట్ వేసానండి, జీన్స్ ప్యాంట్. అది కొంచెం నడు దగ్గర టైట్గా ఉంటుంది, జారిపోకుండా ఉంటుంది శారీ అని చెప్పి మా పాపకి. శారీని అయితే ఫస్ట్ పాప హైట్కి ఫోల్డ్ చేస్తున్నానండి. ఏంటంటే పొడిగి ఎక్కువ ఉంటే పడిపోతుంది కదా, అందుకని చెప్పి ఫస్ట్ శారీని ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డ్ చేసి పాపకి చుట్లు కూడా ఎక్కువ చుట్లు వచ్చేస్తాయి, కుచ్చులు కూడా ఎక్కువ వస్తాయని చెప్పి శారీని కొంచెం తగ్గించేసాను అనమాట. అట్లా ఫోల్డ్ చేసి అప్పుడు కుచ్చులు తక్కువ వస్తాయి అన్నమాట. మా పెద్ద పాప కెమెరాకి అడ్డం వస్తానే ఉంటుందండి. అందుకే నేను ఎక్కువ వ్లాగ్స్ అలాంటివి ఏం చేయను. ఇంటి దగ్గర లేనప్పుడే ఏదైనా వీడియో ప్రోగ్రామ్ పెట్టుకుంటాను, కానీ వీళ్ళతో పాటు అస్సలు వీడియో ప్రోగ్రామ్ అదిగోండి అలా ఏదో ఒకటి వచ్చి వాగుతూనే ఉంటుందండి మా చిన్న పాప. మా పెద్ద పాప పనిని ఎలా డిస్టర్బ్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. ఇది సిల్క్ శారీ కాబట్టి నేను ఐరన్ అలా ఏం చేయలేదండి. అదే మీరు కనుక పిల్లలకు కట్టాలనుకున్నప్పుడు పట్టు శారీ అయితే కనుక చక్కగా అలా ఫోల్డ్ చేసేసి ఐరన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట కట్టడానికి. నేను ఇంక ఇలా మా పాపను పెట్టుకోమని చెప్పి ఇలా కట్టేస్తున్నాను. అదిగోండి కొట్టుకుంటూనే ఉన్నారండి బాబు. మా పెద్ద పాప తనకు కట్టట్లేదని ఓ పక్కన ఎంత బాధపడిపోతుందో. ఈసారి వీడియోలో కడతానులే అన్నాను. ముందు ప్లీట్ చేస్తానండి, నేను తర్వాతే కుచ్చులు పోసుకుంటాను. అలాగే మా పాపకు కూడా ముందు ప్లీట్ చేస్తాను. ఆ కెమెరాకి అడ్డం రావద్దని బతిమలాడుతున్నా కూడా వినట్లేదండి మా పెద్ద పాప అయితే. ఇంకా చిన్న ప్లీట్ చేయాల్సింది, పెద్ద అయిపోయినట్టున్నాయి నాకైతే, నాకు అనిపించిన తర్వాత. చిన్న పాప కదా, ఇంకొంచెం చిన్నవి వేయాల్సింది. అలా రెడీ చేయించుకోమంటే మా చిన్న పాప ఎంతసేపు అయినా రెడీ చేయించుకుంటుంది. మా పెద్ద పాప అలా రెడీ చేయించుకోదండి. అందుకే నేను ఎక్కువసార్లు రెడీ చేయడానికి ట్రై చేయను అనమాట. మా చిన్న పాప అలా సోకులు ఎన్నిసార్లు అయినా ఎంతసేపు అయినా చేయించుకునిద్ది అనమాట. ఇంకా ఎక్స్ట్రా వచ్చింది మనం ఫోల్డింగ్ చేసాం కదా, అవన్నీ చిన్న ప్లీట్స్గా పెట్టేశాను అనమాట. పెట్టేసి అక్కడ ఒక పిన్ పెట్టేసి దాన్ని కుచ్చులతో కవర్ చేస్తాను అనమాట. ఇలా చిన్న ప్లేట్స్ పెట్టేశాను. ఇంకా పర్ఫెక్ట్గా కట్టచ్చండి. నేను ఏదో జస్ట్ అప్పటికప్పుడు అనుకుని కట్టాను కదా, అందుకని అలా వచ్చింది. ఇంకా పర్ఫెక్ట్గా నీట్గా కడితే ఇంకా చాలా బాగా వస్తుంది అనమాట. ఎన్ని పోజులు ఇచ్చిందోనండి ఆ శారీ కట్టుకొని. అదిగోండి మా పెద్ద పాప స్కేల్తో అడ్డం పెడుతుంది కెమెరాకి. జీన్స్ ప్యాంట్ ఇంకా అంతకన్నా పైకి రావట్లేదండి, అందుకని ఇంకా అలాగే కట్టేశాను. ఇంకా అంతటితో ఆపుతానంటే అలా కాదంట, రెడీ చేయాలంట, జడేయాలంట. అయిపోయిందండి శారీ. తర్వాత ఇప్పుడు ఇంకా ఆవిడకి హెయిర్ స్టైల్ చేయాలంట. హెయిర్ స్టైల్ కూడా ఆవిడ చెప్పినట్టే చేయాలని అడుగుతుంది మా పొట్టిది. మా చిన్న పాపకి వీడియోలు తీయడం అన్నా, వీడియోలు తీయించుకోవడం అన్నా, డాన్స్ వేయడం అన్నా చాలా ఇష్టం అనమాట. అంత బాగా చదువు మీద ఉండదన్నమాట. మా పెద్ద పాపకి చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్, వీటి మీద తక్కువ ఉంటుందన్నమాట. అలా ఎంతసేపు అయినా రెడీ చేయించుకుంటుంది. మా పెద్ద పాప అయితే గొడవ చేసిద్దండి, అసలు రెడీ చేయించుకోదన్నమాట.
విసుక్కుంటా ఉంటుంది. మా చిన్న పాపకి విసుగు ఉండదు. రెడీ చేసే వాళ్ళకి ఎంత ఓపిక అయినా ఉండదు. ఎంత విసుగున్నా ఉన్నాయి ఆవిడ పడి నిదానంగా రెడీ చేయించుకునిద్ది. అట్లా జుట్టు కిందకు వదిలేయాలంట. ఫంక్ తీసానండి ఓ పక్కన. ఇంకో పక్క కూడా ఫంక్ తీయమని అడుగుతుంది. ఒక పక్క చాలులే అన్నాను. అదిగోండి సరి చేసుకుంటాను చూడండి జుట్టు. ఇంకా ఆ తర్వాత ఫోటోలకి పోజులు ఇచ్చిందండి. ఎన్ని పోజులు ఇచ్చిందో. క్యాట్ వాక్ చేస్తానని అడిగింది. సరే చేయమన్నాను. చూడండి చేసిద్ది. తగిలిందండి. మొహానికి తగిలింది. అవి పళ్ళు పూసలతో కదా కుట్టింది నేను. ఓకేనండి బాయ్. క్యాట్ వాక్ చేస్తుందంట చూడండి ఒకసారి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. ఓకేనండి. లాస్ట్‌లో ఫోటోకి పోజెస్ ఇచ్చిన ఫొటోస్ కొన్ని పెడతాను చూడండి. ఓకేనండి. బాయ్. థ్యాంక్ యూ.